అలర్ట్ జారీ చేసింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం ఏపీ అంతటా కూడా చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా అసాధారణమైన వర్షాభావ పరిస్థితులు ఏమీ కాదు. మే నెలలో సాధారణంగా వచ్చే డీప్ హీట్ వేవ్స్ వల్ల మాత్రమే ఈ రకమైన వాతావరణం నెలకొని ఉంది అనేది వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా తాజాగా కొన్ని జిల్లాల్లో అంటే ఏపీలో కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రేపు కూడా కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏపీ మొత్తంగా కూడా అన్ని చోట్ల కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో పగటిపూట భారీగా ఉష్ణోగ్రతలు కూడా అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన అలర్ట్స్ చూస్తే కనుక ఇటు కోనసీమ, అల్లూరి, మన్యం, పార్వతీపురం, ఇటు ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా అంటే పర్వత ప్రాంతాలు, హిల్ స్టేషన్స్ ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం నాటికి భారీగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేశారు.